చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, స్మూత్గా, నీట్గా వెళ్ళిపోయింది సినిమా అంతా. మేము థరోగా ఎంజాయ్ చేసాం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ద ఫస్ట్ థియేట్రికల్ బిగ్ సక్సెస్. అండ్ అఫ్ కోర్స్ నారా రోహిత్ గారు, ఐ థింక్ ఇట్స్ టైలర్ మేడ్ క్యారెక్టర్ ఫర్ యూ అని చెప్పాలి ఇలాంటివి. బికాస్ దట్ రాముడు మంచి బాలుడు ఇమేజ్, దట్ ఇన్నోసెన్స్, దట్ లవ్, ఇవన్నీ మీ నుంచి చాలా ఈజీగా బయటకు వస్తాయని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి రోల్స్లో మిమ్మల్ని చూడడం అనేది నిజంగా ఒక ఫీస్ట్. విత్ థరోలీ ఎంజాయ్డ్ యువర్ రోల్, యువర్ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మా వీర్తి అయితే ఇంకా అక్కడే ఆ క్యారెక్టర్లోనే ఉన్నట్టుంది. మీ మీ సినిమాలో మీ కాస్ట్యూమ్స్ లాగానే యువర్ క్యారెక్టర్ వాజ్ సో బ్రైట్, కలర్ఫుల్, వామ్, యునో. వీర్తి చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించారు. శ్రీదేవి గారిని ప్లీజ్ మ్యామ్ అంటే మేము ఏమిటో అనుకున్నాం, కానీ అది అని అప్పుడు సినిమాకి వెళ్తే కానీ తెలియలేదన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా రాశారు. కానీ నిజంగా చాలా అంటే సినిమాలో ఎంత ఫన్ ఉందో, ఎంత లవ్ ఉందో, లాఫ్టర్ ఉందో, అంతే ఈక్వల్గా ఒక సెన్సిటివ్ యట్ సెన్సిబుల్ మ్యాటర్ని తీసుకున్నారు. నిజంగా అది చాలా కత్తి మీద సాము లాంటి టాపిక్ అనమాట. దాన్ని కొంచెం అటు ఇటు వెళ్ళినా చూడ్డానికి ఇబ్బంది కలిగించే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి వాటిని ఇంత సెన్సిబుల్గా, ఇంత నీట్గా హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. వెంకటేష్ గారు, డెఫినెట్గా ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ ద టీమ్ డెఫినెట్గా. ఎందుకంటే మ్యూజికల్గా కూడా లియాన్ జేమ్స్ గారి సినిమాని చాలా అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. చాలా లవ్లీగా అనిపించింది. అండ్ వాసుకి గారు, నిన్న మొన్నటి దాకా అయితే ఇలాంటి చెల్లెలు మా ఇంట్లో ఉండాలనుకునే వాళ్ళం, తొలి ప్రేమ వరకు. ఆ ఇమేజ్ ఇప్పటిదాకా వచ్చి ఇప్పుడు ఇలాంటి అక్క ఖచ్చితంగా ఉండాలి అనిపించేలాగా ఉందన్నమాట. ఇలాంటి అక్క ఉంటే ఏమైనా చేయొచ్చు లైఫ్లో అన్నట్టుగా. సో లవ్లీ, నిజంగా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో మీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మీరు తనకి కోసం చేసిన పనులు కానీ, ఎవ్రీథింగ్ వాజ్ సో రిలేటబుల్, సో నైస్. అఫ్ కోర్స్ మిస్సింగ్ శ్రీదేవి గారు హియర్. చాలా రోజుల తర్వాత తనని ఆ క్యారెక్టర్లో అంత బ్యూటిఫుల్గా చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ థింక్ ద కాస్టింగ్కి చాలా క్రెడిట్ వెళ్తుంది. ఎందుకంటే ద కాస్టింగ్ ఇట్ సెల్ఫ్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ దిస్ స్టోరీ టెల్లింగ్ అని అనిపిస్తుంది. సో నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు అండ్ వీర్తి ముగ్గురు కూడా చాలా అద్భుతంగా మన ముందుకి ఈ చిత్రాన్ని, ఆ క్యారెక్టర్స్ని, ఆ ఎమోషన్స్ని చాలా బాగా తీసుకొచ్చారు. సో అందుకనే ఈరోజు థియేటర్స్లో కానివ్వండి, రివ్యూస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, అన్ని చోట్ల యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్తో, పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తుందన్నమాట. సో మా ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదన్నది ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది మాకు. సో కాస్టింగ్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ వరకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. సో ఎస్, మరి ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ ఇచ్చి, ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ నవరాత్రుల్లో మనందరం ఎంజాయ్ చేయగలిగే ఒక మంచి సినిమాని ఇచ్చిన టీం ఈరోజు అయితే థ్యాంక్స్ చెప్పడానికి మా ముందుకు వచ్చేసారు. మన మిస్టర్ అభినవ్ గోమటం ఎప్పుడొస్తే అప్పుడే స్టార్ట్ చేద్దామని నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను అనమాట. ఆయన కోసమే వెయిటింగ్. సో నౌ దట్ హీ హ్యాస్ అరైవ్డ్, మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎస్, అభినవ్ గోమటం గారు, సత్య గారు, సునైన గారి కాంబినేషన్లో పండిన కామెడీ కానివ్వండి, బోలెడని నవ్వులు పండించాయి థియేటర్లో. సో చక్కగా కలెక్టివ్గా థియేటర్స్కి వెళ్ళి నవ్వుకుంటూ ఒక కొత్త రకమైన ఇమోషన్ని, కొత్త సినిమాని చూసామన్న ఫీలింగ్ కావాలంటే మాత్రం మిస్ అవ్వకుండా సుందరకాండ చూసేయండి. మరి ఆల్రెడీ చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ముందుగా సంతోష్ గారు అండ్ రాకేష్ మహంకాళి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రొడ్యూసర్స్కి కూడా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అండ్ ఆల్సో వెంకటేష్ నిమ్మలపూడి గారు తనదైన టైమింగ్తో, ఆ వండర్ఫుల్ స్క్రిప్ట్తో మన ముందుకు తీసుకొచ్చినటువంటి సుందరకాండ డైరెక్టర్. సో ఎస్, మా సునైన గారు ఈజ్ ఆల్సో హియర్. అన్నయ్య అన్నయ్య అంటూనే అసలు బోల్డ్ అని నవ్వులు పండించారు ఆవిడ సినిమాలో. సో ఇంకా కూర్చోడానికి టైం లేదు మనకి, వచ్చేయడమే స్టేజ్ పైకి. సునైన గారు అండ్ అభినవ్ గోమటం గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో రిక్వెస్టింగ్ ఐరా అనాలా, ఫీబీ అనాలా, ఎస్టెలా అనాలా, చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఫైనల్గా ఐరాకి ఫిక్స్ అవుదాము. ప్లీజ్ వెల్కమ్ వీర్తి ఆన్ స్టేజ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ వాసుకి గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అఫ్ కోర్స్ మనందరికీ మరొకసారి ఒక వండర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చినటువంటి సిద్ధార్థ్ రోల్లో మనకు కనిపించిన నారా రోహిత్ గారికి ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికిద్దాము. సుందరకాండ లాంటి సుందరమైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి హీరో నారా రోహిత్ గారు, వెల్కమ్. అండ్ నౌ ఒక గ్రూప్ పిక్చర్ ఫర్ ద మీడియా ఇచ్చేద్దాము.
ఆర్ట్ డైరెక్టర్ రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఛానల్స్ డన్. ఒక్క నిమిషమా ఇంకా? ఓకే, టేక్ యువర్ టైం. డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, సుందరకాండ అన్ని విషయాల్లోనూ సుందరంగా తయారు చేసి మా ముందుకు తీసుకొచ్చిన టీం మాటలు కూడా ఇప్పుడు వినేద్దాము. డైలాగ్స్ కూడా అండి, మాటలు సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డైలాగ్స్ చెప్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు చాలా వండర్ఫుల్ రైటింగ్ కూడా మేము చూడడం జరిగింది. అదేంటంటే ఆ డైలాగ్, అబద్ధం వర్షం లాంటిది, ఒక్క చినుకుతో ఆగదు. ఏం చెప్పారండి? ఒక్క చినుకుతో ఆగదు. ఇలాంటివి చాలా చెప్పాలని కోరుకుంటూ ఉన్నాము. అవునా? ఓకే. డైలాగులు చెప్పిన ఆర్టిస్టులకు అన్నీ తెలుసు కాబట్టి. యా. సో ఎస్, టు స్టార్ట్ విత్, అక్కడ చాలా వినయంగా విధేయంగా నిలబడినటువంటి ఆ డైరెక్టర్ గారిని పిలుద్దాం. మీరు ఐరాకి చేసిన రూమ్ భలే ఉందండి. యాక్చువల్లీ మేము అమ్మాయిలు అందరం స్క్రీన్ షాట్లు తీసుకుని కట్టించుకునేలా ఉన్నాం వాటిని. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఆయన ఒక్కసారి సేమ్ ఇదే దానికి రాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోండి. ఆయన అలాగే వస్తున్నారు యాక్చువల్లీ. ఎవరికి అయినా ఆ రూమ్ చేయించుకోవాలంటే నాకు చెప్తే నేనే చేసి అదే మిమ్మల్ని హైర్ చేసుకుంటాం. థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకి, మా టీం మెంబర్స్ అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను చాలాసార్లు ఇప్పటికే. ఇప్పుడు ఓన్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఇంత మంచి టాక్ వచ్చింది, చాలా సక్సెస్ అయింది అంటే మా 2 years కష్టం మర్చిపోయాం, మొత్తం అంతా మర్చిపోయాం మేము. అందరికీ, ఆడియన్స్ అందరికీ, చూసి పాజిటివ్ టాక్ ఇస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ అండి. ఎస్, అండ్ నౌ సునైనా గారు. ఎస్, రిక్వెస్టింగ్ సునైనా గారు టు ప్లీజ్ స్పీక్. పర్లేదండి, సభా మర్యాద కదా రండి. లేదు, ఇక్కడ ఉంటాను. లేదు, మా వాళ్ళు ఒప్పుకోరు. లైటింగ్ ఇక్కడికే పెట్టారంట మొత్తం, ఇదిగో సెంటర్. ప్లీజ్. నేను వెంకీ గారి తరఫున మాట్లాడతా ఈరోజు. పాటలాడతా. సినిమా వినాయక చవితి రోజు బుధవారం రిలీజ్ అయింది కదా. ఓకే. బుధవారం నుంచి రాజయోగం అంట, రాశి ఫలాల్లో విన్నామన్నా, సరలే లైట్ అని పట్టించుకోకున్నా, ఇంతలో పెద్ద షాకునే కన్నా, హీరో గారు వచ్చి ఓ అబ్బాయి సినిమా తీ అంటూ ఇచ్చే చేయి, ప్రొడ్యూసర్లు బాగా దొరికారు, ఇక హిట్ అయిపోయారా ఫైనల్లీ. థ్యాంక్ యూ ఫర్ ద సూపర్ హిట్ లిరిసిస్ట్. యా, థ్యాంక్ యూ అండి. అమ్మయ్య, నెక్స్ట్ సినిమాకి డబుల్ బర్త్ కన్ఫర్మ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి సినిమాని ప్లీజ్ ఆదరిస్తున్న వారికి థ్యాంక్ యూ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వారికి వీఆర్ సో సారీ, వీ పిటీ యువర్ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్. ప్లీజ్, ఇందులోని ఎఫర్ట్, ఇందులోని సిన్సియారిటీ, ఒక కొత్త కథ రావాలి అని అందరూ మాట్లాడతారు. నిజంగానే కొత్త టించ్ తోటి ఏదైనా సినిమా వస్తే అందులో మళ్ళీ భూతద్దాలు వేసి తప్పులు వెతుక్కుంటారు. మళ్ళీ వాళ్ళు చేసే వీడియోలకి లైక్లు, సబ్స్క్రైబ్లు చేయమంటారు. అవుట్ ఆఫ్ చాలా ఇరిటేషన్ చెప్తున్నాను, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ ద టీమ్. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ సినిమా. అఫ్ కోర్స్ మేమందరం ఉన్నామన్న స్వార్థంతో చెప్పినప్పటికీ యాజ్ అన్ ఆడియన్స్ ఇట్ ఈస్ అ ఫ్యాంటాస్టిక్ అటెంప్ట్. చాలా కన్విన్సింగ్గా డైరెక్టర్ గారు అండ్ టీమ్ చేశారు. మా రోహిత్ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరికీ ఇది సూపర్ ఫిలిం.
ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ కీప్ వాచింగ్ ఇట్. షేర్ చేయండి. మీరు మెగాస్టార్ గారు చెప్పినప్పుడు మీరు ముగ్గురిని తీసుకొని వెళ్ళండి, సినిమా బాగుందని ఇంకో ముగ్గురికి చెప్పండి, ఆ ముగ్గురిని ఇంకో ఆరుగురిని తీసుకొని వెళ్ళమనండి, అట్లా చేయండి ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. చిరంజీవి గారు చెప్పాక మేము ఫాలో అవ్వకుండా ఉంటామా? థ్యాంక్ యూ. అండ్ నౌ ఎస్ అభినవ్ గోమటం గారు ఇప్పుడు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ టు ద మీడియా. మా సినిమా మంచిగా హిట్ అయింది. సునైనా బాగా పాట పాడింది. నేను పాట పాడి దాన్ని చెడదొట్టదలుచుకోలేదు. నేను జస్ట్ మాట్లాడతా. ప్రీ రిలీజ్ టైంలో నేను ఒకటి ఆడియన్స్ తోటి మాట్లాడుతూ నేను ఒకటి చెప్పా, అరే బాబు ఈ సినిమా నిజంగానే బాగుంది, ఇవాళ థియేటర్లో మిస్ అయ్యి రేపు ఎప్పుడో ఎక్కడో చూసి అరే ఈ థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామరా అని అనుకునే సినిమా ఇది, మీరు అలా అనుకోకండి, ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం అని. a lot of people are watching it in theaters. నా సొంత మా సర్కిల్లోనే ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు అండ్ ది రియలీ లైక్డ్ సెకండ్ హాఫ్ రియలీ వెల్. అంటే ఈ మగాళ్ళకి వీళ్ళకి ఇంత ఎమోషన్ ఉందా అని మా ఫ్రెండ్స్ గురించి నేను తెలుసుకున్నా. అబ్బా అరే అంటే వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఎక్సైటెడ్ టు గో. నేను అరే మా ఆడి చేసాడు వెళ్ళి చూద్దాం ఇదని, బట్ అరే ఏమోరా ఓకే బట్ బాగుందిరా సినిమా బాగుందని అయితే చెప్తాం కదా, వీళ్ళకి ఎమోషన్ అంత ఎక్కుతుందో లేదని. దే ఆల్ లవ్డ్ సెకండ్ హాఫ్ వెరీ మచ్. దట్ టాక్స్ అబౌట్ యువర్ రైటింగ్. సో కంగ్రాచులేషన్స్. నారా రోహిత్ అన్న ఈజ్ బ్యాక్ లైక్ ఆర్నోల్డ్ ష్వార్జ్నెగర్. కంగ్రాచులేషన్స్ అన్న, అమేజింగ్ నిజంగా. నేను నారా రోహిత్ అంటే అన్నని సెట్ మీద కలిసినప్పుడు అన్న ఏంటన్నా చాలా టైం ఏంటి మధ్యలో మానేసావా ఇదంటే, నేనేం మానేయలేదు, గ్యాప్ తీసుకోలేదు, జస్ట్ వర్కింగ్ ఆన్ ది స్క్రిప్ట్స్, మంచి సబ్జెక్ట్స్ తోటి వద్దామని అనుకుంటున్నా, ఇక కోవిడ్ వల్ల అది గ్యాప్ ఇంకొంచెం పెరిగింది అందుకని అట్లా అనిపిస్తుంది అన్నారు. బట్ ట్రూ టు హిజ్ వర్డ్స్, ఐ థింక్ మీరంతా మీ ఇద్దరు కలిసి బాగా కష్టపడి స్టోరీ మంచి సెన్సిబిలిటీస్ ఉంటాయి రోహిత్ అన్నకి. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు నేను కొంచెం అవ్వాకైనా ఓకే దిస్ కుడ్ వర్క్, దిస్ ఈస్ వర్కింగ్ అని ఐ కేమ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ వెంకటేష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కంగ్రాచులేషన్స్ అన్న. నిజంగా ఒక 4-5 years కదా కష్టం ఈ స్క్రిప్ట్, మీరు మీ జర్నీ. సో కంగ్రాచులేషన్స్. Love to see you more Anna in subjects like this really. I think rom-com meer inkoka 1-2 years cheyachemo rom-com. I think it's amazing to see you in this space. Congrats Veerti, amazing performances as reviews are also claiming. I claimed a day before. Sir Santosh Anna, Sandeep Picture Palace. Now it will become a bigger palace. కంగ్రాట్స్ అన్న. నిజంగా సంతోష్ అన్న కానివ్వండి, రాకేష్ అన్న మా ప్రొడ్యూసర్, రోహిత్ అన్న కూడా ప్రొడ్యూసరే దీనికి. నో దే హ్యావ్ బీన్ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ సెట్ మీద కూడా మాకు చాలా కంఫర్టబుల్గా వీ వర్ దేర్ ఓన్లీ బికాజ్ ప్రతి అడుగులో దే వర్ దేర్ అండ్ అంత కంఫర్టబుల్గా ఉండాలి, సినిమాకి కావాల్సింది చేయాలని వాళ్ళు పాటుపడ్డారు. సో దిస్ ఫిలిం ఇది సినిమా హిట్ అవ్వడానికి వెంకటేష్, నారా, రోహిత్ అన్న కాకుండా ఐ థింక్ ద ప్రొడ్యూసర్ ఆల్సో వెరీ మచ్ రెస్పాన్సిబుల్. సో కంగ్రాట్స్ అన్న అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సునైనా కలిసినప్పుడల్లా ఒక కొత్త లీఫ్ టర్న్ అవుతుంది నీతోటి. నైస్ బట్ గ్రేట్ పర్ఫార్మెన్స్ నిజంగా అమేజింగ్. సత్య ఇరగ్గొట్టాడు. మా అక్కయ్య ఏంటో మా అక్కయ్య అట్లా కామ్గా అట్లుంటే అసలు అక్కయ్య అనుభూతి అవ్వట్లేదు. ఇఫ్ షీ పుల్స్ లెగ్ ఓన్లీ, ఇఫ్ షీ టీజర్స్ ఓన్లీ, దెన్ షీఈ్ లైక్ నైస్ సిస్టర్. బట్ థ్యాంక్స్ టు ది ఆడియన్సెస్ టుడే, రియలీ థ్యాంక్ఫుల్ టు ఆడియన్సెస్. మంచి సినిమా ఉంటే థియేటర్కి వచ్చి చూస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మంజుషా గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అభినవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసుకి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. చాలా మాట్లాడేసాను ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్. మీరు ఇచ్చిన రాసిన ఫీడ్బ్యాక్, ద మూవీ రివ్యూస్, ఎవ్రీథింగ్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ I knew this when I
listen to the story actually. When the narration happened, appude నాకు తెలుసు actually. So the main reason the entire team here, we standing here is because of the script. So it's such a wonderful content. I don't have to say this now. So mundaina at least I have to we're like I keep saying, but now I don't think I need this kind of a promotion because మీరు సినిమా చూస్తుంటారు, మీ అందరికీ తెలుసు ఇది ఎలాంటి ఒక నావల్ యునిక్ స్క్రిప్ట్ అని. And it's dealt in the most sensible, decent way అనేది I'm sure you all understand and accept. So but I'm so happy to be a part of this success because I was with them together. Apart from being a co-star, I have a great equation with Venki, Santosh and Rohit. And as they say, they call me like when they call me akka or I feel I am a part of their family. So I'm equally very happy for this success. So ఇలాంటి కాంటెంట్ రావడం చాలా యూనిక్. సో if we don't support or if we don't watch, మన లేజినెస్ వల్ల థియేటర్కి వెళ్ళకుండా ఓటీటీలో వస్తుందిలే చూద్దాం అలాంటి ఒక ఇంటెన్షన్స్ నోషన్స్తో కూర్చొని ఉండకుండా, ఇట్స్ బెటర్ మనం థియేటర్స్కి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ సంథింగ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బికాస్ మన అందరికీ తెలుసు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుందని. సో బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ మన అందరూ కొంచెం lazy mode ki vellipoyamu because we are so dependent on OTT. Let's get out of it. I am one of that person, but I sincerely want to get out of it and go watch the movie in the theaters, which is definitely a magical experience. So coming to the team, my team is a wonderful team. Naaku mundu maatladina valle meeke telusu. So Sunaina gani, Abhinav gani, Satya, Rohit, Sridevi, Veerti, everyone, and Naresh garu, he's not here. So but I have an excellent team in this movie. And when it comes to technicians, Venki, Santosh, Rajesh, Pradesh, the DOP, everyone have done exceptionally well. So I'm personally very happy with the outcome of this project, and I hope meerandaru kuda enjoy chestaru ani naaku telusu because I'm able to see the result now. So please do go watch this movie in the theaters because it's a different experience. And I sincerely wish all the very best and success for the entire team. Thank you so much. Yeah. సూపర్ వాసుకి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాకేష్ మహంకాళి గారు ప్రొడ్యూసర్ మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్. సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఒక జస్ట్ ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్, వెంకీ సారీ నీ కలర్స్లో కలిసిపోయావు వెంకీ అక్కడ. సో అది ఒక 300 పేజ్ స్క్రిప్ట్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఫస్ట్ హాఫ్ ఒక రోజు, సెకండ్ హాఫ్ ఒక రోజు చదివాను. సో అందరూ చెప్పినట్టే వెరీ సెన్సిటివ్ పాయింట్ ఇది. సో ఎలా డీల్ చేస్తాడో అనుకొని మేము ఒకలాగా ఊహించుకున్నాం ఈ స్క్రిప్ట్ని, రోహిత్ గారు కానీ, సంతోష్ కానీ, నేను కానీ. ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవ్వడంతో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది రివ్యూస్ ఆల్సో, 8 out of 10 పీపుల్కి మేము ఏం చూసామో అదే కనిపించింది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. And the tickets are also very affordable prices. Thank you 2 years ఎవరైతే కష్టపడ్డారో ఈ సినిమాకి ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ సంతోష్ చిన్నపల్ల గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ ఆల్సో మూవీని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఫ్రమ్ day 1 మీ అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సో స్పెషల్లీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా కొంచెం నర్వస్గా అయితే ఉన్నింది. బట్ ఎప్పుడైతే రివ్యూస్, పాజిటివ్ రెస్పాన్స్ అంతా చూసామో, లైక్ లాస్ట్ 2 years ఎంత కష్టపడ్డామో అదంతా కూడా మర్చిపోయి ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ థియేటర్స్లో కూడా డే బై డే రెస్పాన్స్ ఇదంతా చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ స్పెషల్లీ యూఎస్లో day 1 కంటే day 2 ఎక్కువ ఉంది. సో దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు సినిమా గురించి చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఆల్సో నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ వచ్చేసి ఎస్విసి లైక్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఎలా వస్తుందో, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, అలాంటి ఒక మంచి సినిమాని తీశారు అన్నారు. సో ఇలాంటివన్నీ వింటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో వండర్ఫుల్ టీమ్ ఎఫర్ట్స్ అండి ఇది. ఇట్స్ నాట్ లైక్ 1 person.
సో వెంకీ స్క్రిప్ట్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్ని ట్రస్ట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు అండ్ బ్యాక్ బోన్లాగా నిలబడిన రోహిత్ అన్న, సో ఇలా ప్రతి ఒక్కరు ఎంతో హార్డ్ వర్క్ చేసి లాస్ట్ 2 ఇయర్స్గా పెట్టిన ఎఫర్ట్స్ ఈరోజు మేము చూస్తున్న ఈ రిజల్ట్స్, ఈ సక్సెస్ మీట్. సో అక్కడెక్కడో మొదలుపెట్టి ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ ఇలా ఎంకరేజ్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఉన్న బెస్ట్ థియేటర్స్ అన్నిట్లోనూ మన సినిమా ఉంది. అండ్ ఆల్సో ప్రైజెస్ కూడా వెరీ అఫోర్డబుల్గా ఉన్నాయి. ఎందుకంటే వీ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు వాచ్ విత్ ద ఫ్యామిలీ అండ్ విత్ ద కిడ్స్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండి. మంచి మ్యూజిక్ అండ్ ఆల్సో వెరీ గుడ్ విజువల్స్ అండ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. స్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ మీకు ఎంత కావాలంటే అంతా ఉంది. సో వీకెండ్ అండ్ హాలిడేస్లో చూసి అందరూ మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రొడ్యూసర్స్ అందరికీ బోల్డ్ అని డబ్బులు వచ్చి మళ్ళీ ఇలాంటి మంచి మంచి సినిమాలు బోల్డ్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ వీర్తి టు ప్లీజ్ స్పీక్. Hello, Andy. Andarki namaskaram. Firstly, thank you so much, media, for coming here and being a part of our joy. And the whole, the audience especially, thank you so much for showing so much love and support towards our film. At first, we all were really nervous with the topic, and we were like really nervous. And after the release, the reviews that we got, the love and the support that you guys have been showing towards our film, that was really overwhelming. And especially towards Ira, I have been seeing all the posts, all the Instagram stories and reviews that you guys are sharing. It really, really makes me so happy, and it encourages me to keep entertaining you people. So thank you so much for all the love. And to my team, Vasuki ma'am, firstly, thank you so much. Your advices that you have given to Venki to pass to me, I am sure I'm going to use all of them, not only today, but in all my films. And especially Santosh Anna, our producer, Rohit Garu, and Venki, thank you so much for giving me this opportunity. I hope I have done justice to Ira. So thank you so much. And especially to my parents, I forgot to mention them in my pre-release speech, but those are the people I'm really, really grateful towards. My mom, dad, and my brother, they have supported me so much. They have given me the choice to choose what I really want to do. And today they see the success and they are so happy about it. Thank you so much, Mama. And so yeah, that's pretty much it. And especially congratulations to the whole Sundarakanda team. This wouldn't be possible without you guys. Koti Anna, I see you. Thank you so much. Thank you everyone. థ్యాంక్ యూ సో మచ్. వీర్తికి ఐరాకి చాలా వైబ్ సిమిలారిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది నాకైతే. ఐ కెన్ ఇప్పటికీ కూడా నాకు స్టిల్ ఐ కెన్ సీ ఐరా ఇన్ యు. ఐ కెన్ సీ దిస్ ఆల్సో. ఒకసారి అందరికి చూపించండి తీసి. కీ చైన్ వైబ్, ఎవ్రీథింగ్ వెరీ సిమిలర్. Ira is me and me is Ira. Yeah, that's why it you will live always the character remain like that. Yeah. Leon James, thank you so much. You have given the best song to me, Ira, and it will always remain very, very close to my heart. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి నో టూ లవ్ స్టోరీస్ ఆర్ సేమ్ అని అంటూనే నో టూ పర్సన్స్ ఆర్ సేమ్. అండ్ ఈవెన్ ఒక పర్సన్ కూడా త్రూ అవుట్ లైఫ్ ఒకేలా ఉండరు అన్న ఒక డిఫరెంట్ యూనిక్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుని మన ముందుకి ఒక సెన్సిబుల్ అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ని మనకు అందించిన డైరెక్టర్ గారు, మీ గురించి ఇంతసేపు చెప్పానండి. వెంకటేష్ నిమ్మలపూడి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఫాస్ట్గా అయిపోతుంది సార్ ఈరోజు. హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్. యాక్చువల్లీ ఈరోజు నేను ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక ముగ్గురు. సో ఫస్ట్ ఈజ్ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ ఆ ఫిలిం. చాలా హ్యాపీగా ఉండింది రెస్పాన్సెస్ అవి చూస్తుంటే. అందరూ నవ్వుకున్నారు అంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నవ్వించడం అంత ఈజీ కాదండి. సో ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ లాఫింగ్. నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు జనాలు నవ్వుతున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ వచ్చిందండి ఫర్ రైటింగ్ ఇది. సో రైటింగ్ గురించి చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ దట్ దే రోట్ నేను బాగా నేను బాగా రాస్తున్నాను అని. బట్ దానికి ఏం చెప్పాలి మేడం, ఏదో చెప్పాను. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్, బాగా రాసినందుకు వెరీ థ్యాంక్స్.
అండ్ దెన్ ఐ వాంట్ టు థ్యాంక్ 2 more పీపుల్ ఇన్ మై లైఫ్. ఒకటి రోహిత్ గారు, ఇంకొకటి సంతోష్ అన్న. వాళ్ళిద్దరూ బిలీవ్ చేయకపోతే ఇప్పుడు ఈరోజు ఇలా నేను ఉండేవాడిని కాదు, ఈ సినిమా మీ ముందుకు వచ్చేది కాదు, అండ్ ఈ క్యాస్టింగ్తో అసలు వచ్చేది కాదు. థ్యాంక్స్ సంతోష్ అన్న అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ ఫర్ స్పెండింగ్. అంటే ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు పెట్టారండి. ఎక్కడ ఒక్క క్రియేటివ్ దీంట్లో కూడా దెన్ ఎవర్. ఇప్పుడు అండ్ రోహిత్ గారు కూడా ఇప్పుడు వరకు అసలు ఇక్కడ ఇది తీసేయి, ఇది పెట్టండి, ఇది చెయ్యండి, ఇది వద్దు, ఇది కావాలి, క్రియేటివ్ డెసిషన్స్ ఏమీ వాళ్ళు తీసుకోలేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాసిన నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ అయినా వాట్ ఎవర్, అది నా డెసిషనే. అంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ బేసిక్గా ఎవరికి దొరకరు. ఐఎమ్ వెరీ 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 బ్లెస్డ్ టు అవర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ నా ఫస్ట్ సినిమాకి. అండ్ దెన్ కమింగ్ టు రోహిత్ గారు, సో బేసిక్గా నేను వాళ్ళ నుంచి ఆయన దగ్గరే నేర్చుకున్నానండి ఇండస్ట్రీకి వచ్చాక. సో ఐ బీన్ విత్ హిమ్ సిన్స్ 7 years. నేను ఏం తప్పు చేసినా, ఏం తప్పుగా రాసినా దగ్గరుండి కరెక్ట్ చేసేవాళ్ళు, దగ్గరుండి సినిమాని నేర్పించారు. సో హీ మేడ్ మీ లెర్న్ హౌ టు బీ ట్రూ అండ్ హానెస్ట్ టు ద ఫిలిం. ఎంత ఇలా నేను ఈరోజు ఉన్నానంటే అది అండర్ హిస్ గైడెన్సే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సారీ అంటే నేను యాక్చువల్లీ అంటే 7 years రోహిత్ గారితో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, ఎందుకు వెంకీతో సినిమా, నోన్ డైరెక్టర్కి ఇవ్వచ్చు కదా, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. సో బట్ ఆయన ఎప్పుడు అది నా వరకు తీసుకురాలేదు. సో అంటే నన్ను నమ్మి, ఒక న్యూ కమ్మర్ని నమ్మి, ఇంత బడ్జెట్ సినిమా ఇచ్చి, ఒక కథను నమ్మి, అంటే ఇలాంటి కాంప్లికేటెడ్ కథను నమ్మి, నువ్వు చేయగలుగుతావని నమ్మి నన్ను ఈ స్టేజ్లో నుంచోబెట్టారు. యాక్చువల్లీ రోహిత్ గారు నమ్మాకే నన్ను మా పేరెంట్స్ కానీ అందరూ నమ్మిందండి. అంటే ఇండస్ట్రీకి వస్తాను, పంపించేశారు, ఓకే, డబ్బులు పంపిస్తున్నారు, అంతా ఓకే. బట్ ఒక కాన్ఫిడెన్స్, అంటే వీడు చేయగలుగుతాడు, వీడు ఓకే ఉండగలుగుతాడేమో అనే కాన్ఫిడెన్స్ మాత్రం రోహిత్ గారు నా స్క్రిప్ట్కి ఓకే చెప్పారు అన్నాకే అందరికీ వచ్చింది. సో రోహిత్ గారి తర్వాతే నాకు ఏదైనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇంకా అన్నిసార్లు ఏడిస్తే మళ్ళీ డౌట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్. మంచిగా థియేటర్కి వచ్చి నవ్వుకోండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్. అండ్ సత్యాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ రోల్. అంటే అది చేయడానికి కూడా రోహిత్ గారే కారణం. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఇలాంటి రోల్స్ చాలా చేశాను అన్నారు, బట్ రోహిత్ గారే కన్విన్స్ చేశారు. ఆయన చెప్పినట్టు మీకు ఈ సినిమా ఎంత హెల్ప్ అవుద్దో నాకు తెలీదు, బట్ ఈ సినిమాకి మీరు చాలా చాలా హెల్ప్ అయ్యారు. మీరు లేకపోతే అంటే ఫ్లోలో నేనే ఆపేసాను మేడం ఏదో. సో మీరు లేకపోతే థియేటర్లో జనాలు అంత నవ్వేవారో కాదో నాకు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి పాజిటివ్లో మీ పేరు రాస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడు పడితే అప్పుడు డేట్స్ ఇస్తానన్నారండి పాజిటివ్స్లో రాస్తే. సో థ్యాంక్ యూ సో మచ్ సత్యాన్న. ఇంక రాస్తూనే ఉంటాను, డేట్స్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా ఆయన స్పీచ్ ఎలా ఉందో అన్నీ లాఫ్టర్స్, అలాగే ఎమోషన్ అన్నీ ఉంటాయండి సినిమాలో కూడా. ఇంకా ఉందా? ఓకే, ఇంటర్వెల్లేనా ఇది? లేదు, అంటే లియోను, అరవింద్, సచిన్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రదీష్ అంతే. సో లియోన్ పాపం ప్రాణం పెట్టి చేశాడండి. ఓ పక్క డ్రాగన్ అంటే నాకు ఒక రిగ్రెట్ ఉండింది యాక్చువల్లీ లియోన్ విషయంలో. ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ కంప్లీట్ చేయాలి ఒక 6 months, ఒక 5 months ముందు నాకు పంపిస్తున్నాడు. నేను ఏదో చేస్తూ నేను ఫ్లోలో ఒక వాడనుకోని వర్డ్ ఒకటి వాడా, బ్రో అని వాడితే బేసిక్గా ఎంత స్ట్రెస్ పెట్టానంటే ఒక 2 hours తర్వాత నాకు ఫోన్ చేసి, బ్రో నాకు కొంచెం టైం ఇస్తావా, మై ఫాదర్ పాస్డ్ అవే లైక్ 6 hours ago అని చెప్పాడు. సో నేను అది తీసుకోలేకపోయాను. ఫర్ 2 months ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాంటి వర్డ్స్ వాడాను. బట్ నేను ఎంత స్ట్రెస్ ఇచ్చినా ఏం చేసినా ఈజ్ ఆల్వేస్ స్వీట్. ఇంకా అంటే నేను జనరల్లీ నేను సాటిస్ఫై అయ్యాక మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వాలని లేదు కదండి, బట్ నేను సాటిస్ఫై అయ్యాక కూడా లేదు, విల్ యాడ్ సమ్ మోర్ మ్యాజిక్ అండ్ లాస్ట్ మినిట్ వరకు ఈస్ బీన్ డూయింగ్ వర్క్. థ్యాంక్స్ లియోన్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఎవర్. ఐఎమ్ రియల్లీ సారీ ఆ రోజు ఐ యూజ్డ్ ఎ రాంగ్ వర్డ్, బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఫర్ మీ.
అండ్ ఆల్సో ద సౌండ్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రదీష్, థ్యాంక్స్ మ్యాన్. అంటే ఫస్ట్ డే నుంచి ఐ పుట్ యూ లాట్ ఆఫ్ స్ట్రెస్. పరిగెడుతూనే ఉన్నాం, అంటే పరిగెట్టి వి ఫైనల్లీ స్టాప్ హియర్ అండ్ వి రీచ్ ద డెస్టినేషన్ అని అనుకుంటున్నాం. ఎవరు చూసినా కలర్స్ బాగున్నాయి, ఇట్ ఈస్ లుకింగ్, ద క్వాలిటీ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ అంటున్నారు. సో హోల్ క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. రాజేష్ అండ్ అంటే వాళ్ళ గురించి చెప్పక్కర్లేదండి. బేసికలీ వాళ్ళు నా బ్రదర్స్ లాగా, రాజేష్ అండ్ రోహన్, ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్. చాలా బాగుంది. చాలా మంది మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో వెరీ హ్యాపీ విత్ ద రివ్యూస్ అండి. సో కొందరికి కొన్ని నచ్చలేదు, బట్ డెఫినెట్గా చాలామందికి నచ్చింది. బట్ వెరీ హ్యాపీ. గుడ్ ఆర్ బ్యాడ్, మీరు మీ ఫీడ్బ్యాక్ విల్ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైం we'll try to even correct those small mistakes so that you can give a better review. And ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. ఇవాళ వరకు థియేటర్లో వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి. దే ఆర్ అట్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. వీ హెవెంట్ హైక్డ్ ఆర్ ఇంకా వీ పుట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సో మీరందరూ కూడా చూడని వాళ్ళు ఈ వీకెండ్ వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, సో హ్యాపీగా వెళ్ళి ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి వచ్చే ఒక మంచి చిత్రం ఇది. సో డెఫినెట్గా ఈ జానర్ రావట్లేదని ఫీల్ అవుతున్నారు. సో ఈ జానర్ ఇప్పుడు థియేటర్లో ఉంది. సో మీరందరూ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళి చూసే ఒక చిత్రం. అండ్ మా టీంకి వచ్చేసరికి ఐ నీడ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండి, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి, ఫ్రమ్ ద క్యాస్ట్ అండ్ ద క్రూ అండ్ మై ప్రొడ్యూసర్స్. ఇప్పటికీ దే ఆర్ స్టిల్ ఇంకేం చేయొచ్చు పబ్లిసిటీ, ఇంకా దే ఆర్ కాన్స్టెంట్లీ పుట్టింగ్ దర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అండ్ రాకేష్ అండ్ ఈవెన్ గౌతమ్. అండ్ వెరీ హ్యాపీ. బేసిక్గా సత్యాకి నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. అడు చాలా తనకి మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ సత్య వల్ల ఈ సినిమా థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ చాలామంది, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సత్య కామెడీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ థియేటర్స్లో. అండ్ స్పెషల్గా వెంకీ రాసిన డైలాగ్స్ గురించి చాలామంది చెప్పారు. అండ్ సో వెరీ హ్యాపీ. అండ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈవెన్ మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అందరికీ చాలా అవసరం. అండ్ లెట్స్ సీ, ఇంకా యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ హ్యాపీ అండి. మేము అనుకున్న సినిమాయే తీసాం అండ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్. సో డెఫినెట్గా ఐ హోప్ చూడని వాళ్ళు కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ నారా రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వి థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఫ్యామిలీ అంతా థియేటర్స్కి వెళ్ళి చూసే సినిమాలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా వస్తున్నాయి కాబట్టి మిస్ అవ్వకుండా థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీడియా ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి Q&Aలోకి వెళ్ళిపోదాము. ఒక్కసారి క్విక్గా చైర్స్ చేసేద్దామా నిలబడే? ఓకే, యా, అయితే కంటిన్యూగా వెళ్ళిపోదాం క్విక్గా. రాజేష్ గారి చేతిలో మైక్ కనిపిస్తుంది నాకు. Q&A స్టార్ట్. రావట్లేదా? డైరెక్టర్ గారు సార్, అంటే చాలామంది సినిమా గురించి మాట్లాడుతా మీ గురించి కూడా చాలా ప్రామినెంట్గా మాట్లాడుతున్నారు. యాజ్ ఎ న్యూ కమర్ అది క్వైట్ అన్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు మాట్లాడుతా ఏం నేర్చుకున్నా రోహిత్ గారి దగ్గర నేర్చుకున్నానంట, బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి, ఐ మీన్ ఆయన మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నో డినయింగ్ ఇట్, మిమ్మల్ని నమ్మారు. బిసైడ్స్ దట్ ఏంటి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే బేసిక్గా నేను వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడినండి. ఫ్రమ్ ద 2021 నుంచి ఉన్నా, బట్ 2017 నుంచి ఆయన ఆఫీస్లోనే కూర్చొని రాశాను. సో మాది ఎలా ఉంటుందంటే అండి, అంటే బేసిక్గా నేను మొత్తం డ్రాఫ్ట్ రాసేసి ఆయనకి ఇవ్వను. సో ఐ రైట్ అంటే నాకు అనిపించిన అన్ని సీన్స్ ఒక ఫ్లో వరకు రాసి నేను ఆయనకి ఇచ్చామని. సో యూస్ టు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎవ్రీవేర్. సో మా ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అంతా అలాగే ఉండేది. ప్లస్ స్క్రిప్ట్కి ఎవాల్వ్ అండి. సో నేను ఫస్ట్ రోహిత్ గారి దగ్గరికి 2017లో తీసుకెళ్ళినప్పుడు
ఆ స్క్రిప్ట్ ఇప్పుడు నేను చదువుకుంటే నేనే ఎందుకులే, మీరే నన్ను పంపించాడు ఇంటికి. ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో యూఎస్ వెళ్ళిపో బాబాయ్ అక్కడే పని చేసుకో అనేవాళ్ళు. సో బేసిక్గా అక్కడి నుంచి హీ మేడ్ మీ లెర్న్, హీ మేడ్ మీ వాచ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఐ డెంట్ వాచ్. ఎలా రాయాలి ఏంటి, ఎంత షార్ట్గా చెప్తే అంత బెటర్ రాయాలి. సో హీ మేడ్ మీ లెర్న్ సినిమా అండి. సో అందుకే ఐఎమ్ మోర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు హిమ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. అంటే ఇంకేం చెప్తానండి, అది ఏం నేర్పించారంటే ఏం చెప్తే దగ్గరుండి ఆయనే చెప్పేవాళ్ళు, ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా చేయొచ్చు, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మోర్. సో అలా. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోహిత్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. రోహిత్ గారు ఫస్ట్ నుంచి కెరీర్ ఫస్ట్ నుంచి కూడా ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలు ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తాడు, మరీ మోనోటోనీగా వెళ్ళడని చెప్పి ఒక గుడ్ విల్ క్రియేట్ చేసుకున్నారు. లుక్స్ లైక్ ఆ గుడ్ విల్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకుంటారు. రిగార్డ్లెస్ ఈ సినిమా ఎక్కడికన్నా వెళ్ళినా ఉండి ఇటు నుంచి రోహిత్ ఒక మంచి సినిమా మంచి డైరెక్షన్లోనే వెళ్తాడనే ఒక ఫీలర్ క్రియేట్ చేశారు మళ్ళీ ఆడియన్స్లో. అండ్ ఐ బిలీవ్ దట్ రోహిత్ నిజంగా సినిమాలోకి ఇన్వెస్ట్ చేసుకుని, ఐ మీన్ ఇన్వెస్ట్ ఇన్ ద సెన్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రావెల్ అయితే కొంచెం మీ స్టైల్లో జనాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కథలు వస్తాయని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను చెప్పాను కదండి, బేసిక్గా బ్రేక్ తీసుకోవడానికి కారణం మొనోటనీ వచ్చింది చేసే విధానాల్లో అని. సో డెఫినెట్గా ఏంటంటే ఐమ్ ట్రయింగ్ టు ఎవాల్వ్ యాజ్ అ పర్సన్ ఇన్ రిగార్డింగ్ టు స్క్రిప్ట్స్. సో ఖచ్చితంగా ఏంటి అంటే దిస్ ఇస్ ద బిగినింగ్, దెర్ ఆర్ మచ్ మోర్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ విచ్ వీ వాంట్ ట్రై. సో లెట్స్ సీ. దిస్ వాజ్ లైక్ అ వెరీ లైటర్ ఫిలిం. సో వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు టెల్ డెఫినెట్గా మేము చెప్పామని అనుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్. వెంకీ గారు, థ్యాంక్ యూ. వెంకీ గారు సార్, రైటింగ్ పరంగా మీకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది. థ్యాంక్ యూ. నేను చాలామందిని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే త్రివిక్రమ్ టింజ్ కనిపించింది ఈ అబ్బాయిలో అన్నారు. ఆయన స్ఫూర్తి కానీ ఆయన ప్రభావం కానీ ఎంతవరకు? ఐఎమ్ బ్లెస్ సార్. యాక్చువల్లీ అలాంటి ట్యాగ్ రావడమే నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఇలా ఉంది అది. కోర్స్ సార్, అంటే త్రివిక్రమ్ గారు చిన్నప్పటి నుంచి నువ్వే ఇంకా మల్లేశ్వరి, సో ఆయన క్లాసిక్స్ ఉన్నాయి సార్. ఆయనలాగా డెఫినెట్గా ఎప్పటికీ రాయలేనేమో. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ సేయింగ్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఒకప్పుడు త్రివిక్రమ్ గారి డైలాగ్స్లో ఉన్నాయన్న అంటే అఫ్కోర్స్ బ్లష్ అవుతాం కదా సార్, ఇంకేం చెప్తాం. అంటే దానిలో ఇంక నేను దాని నుంచి ఏమి ఎదుక్కుంటాను, సరే నెక్స్ట్ నుంచి ఇంకా బాగా రాయాలనుకుంటాను తప్ప ఇంకా దాని నుంచి. యాక్చువల్లీ ఐఎమ్ ద వన్ హూ సెడ్ అండి, 2 years బ్యాక్ చెప్పాను. చాలా తిన్నేర్చున్న కాన్సెప్ట్ ఇది. ఏమవుద్దో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. ఒకవేళ చాలా అవేగా వెళ్ళి ఆలోచిస్తే మాత్రం మీరు చెప్పదలుచుకున్న పాయింట్ అంతా అబాస్పాలే ప్రమాదం ఉంది. దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి అసలు? హానెస్ట్గా ఉండమే సార్ స్క్రిప్ట్కి, అంతే. అంటే ఈజీ రూట్స్ ఎత్తుక్కోలేదు. సో అంటే కొన్నిసార్లు స్క్రిప్ట్తో విల్ బీ లక్కీ సార్. ఏదో రాసినప్పుడు ఫ్లో మంచిగా వస్తుంది, కుదిరేస్తుంది అంతే. సో దట్ ఈస్ మై లక్. కొంచెం ఫోకస్ ఏంటంటే మీరు అన్న ఎడ్జ్ని దాటకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద పెట్టాను. రెసిపీ కుదిరిపోయింది మీకు, అంతే సార్. అది ఎలా ఉండారు అన్నది ఇప్పుడు మీకు అర్థం కాలేదు. రోహిత్ గారు సార్, మీరు ఈ కథ గురించి కానీ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా కొన్ని సందర్భాల్లో సామాజిక వర్గంతో కంపేర్ చేసేవారు. తీరా చూస్తే రెండు ఒకేలాంటి, అంటే దాదాపుగా ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ఒక చిన్న షాకింగ్ ఎలిమెంట్ చేస్తున్నప్పుడు మీకు అంటే సామాజిక వర్గం కన్నా ముందే ఇలాంటి ఐడియా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎలా పే ఆఫ్ అవుద్ది, ఇది ఏమైనా రిస్కీ పాయింట్ అని అన్న మైండ్ సెట్ ఏమైనా అన్న భయం ఏమైనా ఉందా? ఫస్ట్ ఇనీషియల్గా ఐడియా చెప్పినప్పుడు ఆ కంగారు ఉండిందండి. బట్ ఒకసారి ట్రీట్మెంట్ రాసిన తర్వాత వీ వర్ కాన్ఫిడెంట్. యాక్చువల్గా చెప్పాలంటే సామాజిక వర్గం ఐడియా, ఎందుకంటే విష్ణు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో విష్ణు ఒకరోజు ఐడియా చెప్పకముందే ఈ ఐడియా ఉన్నది. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సో ఆ టైంకే వీ స్టార్టెడ్ రైటింగ్ అండి. బట్ ఏంటి అంటే వీ నో ఈవెన్ బట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రౌండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. అండ్ చాలా తిన్నెడ్జ్ అండి. సామాజిక వర్గంలో అయినా ఇంకా చిన్న లెవరేజ్ ఉంటుంది, యూ కెన్ గో కొంచెం వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళడానికి లేదు. సో యూ నీడ్ టు రౌండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రాపర్లీ. అండ్ ఈవెన్ ఒక చిన్న లుక్ రాంగ్ ఇచ్చినా మొత్తం బూత్ అయిపోద్ది ఇది. సో వీఆర్ లైక్ వెరీ కాన్షియస్ వైల్ రైటింగ్ అండ్ షూటింగ్ ఆల్సో. అందుకే ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ లోపలే ఉంచాల్సి వచ్చింది. సో ఇప్పుడు సత్యపాపం చాలా చేసాడు, ఇలా చేయనా అని ఇంకా అడిగాడు, ఆడితే చేయించి ఉండొచ్చు కూడా. బట్ ఏంటి అంటే ఎక్కడైనా ఎడ్జ్ దాటిందంటే ఒక సీన్లో అయినా సరే మొత్తానికి మోసం అయిపోద్ది.
సో హీ వాజ్ వెరీ కేర్ఫుల్ ఆ విషయంలో. సత్యతో కూడా బాగుందండి అని చెప్పి వద్దండి అనేవాడు. సో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నాం. లేకపోతే స్లాబ్ స్టిక్ చేయడం చాలా ఈజీ అండి. ఈ కాంప్లికేటెడ్ పాయింట్ కాకుండా సామాజిక వర్గం లాగా కొంచెం సింపుల్గా ఉంటే ఐ థింక్ ఇంకా ఎక్కువ నవ్వించే ఆస్కారం ఉండేదేమో. ఈ జర్నీలో వెంకీ కెపాసిటీ క్యాపబిలిటీ మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ సినిమా కూడా ఏమైనా లాక్ చేస్తారా? యాక్చువల్గా ఫస్ట్ దీనికంటే ముందు రాసిన ఇంకో కథ ఉందండి, అది చేయాలి మేమిద్దరం. అన్ని దట్ ఈస్ ఆల్సో లవ్ స్టోరీ. బట్ ఏంటి అంటే వీ ఎంజాయ్డ్ రైటింగ్ దట్ స్క్రిప్ట్. తను రాస్తున్నప్పుడు డే ఆన్ డే డిస్కషన్. సో ఆ సినిమా చేస్తామండి డెఫినెట్గా. థియేటర్ రెవెన్యూ పరంగా ఏమన్నా అంత హ్యాపీనా? నో నేను విపరీతంగా చేసేస్తుంది ఇవన్నీ చెప్పను. ఐఎమ్ వెరీ ఫ్రాంక్. ఇట్ స్టార్టెడ్ ఆన్ అ గుడ్ నోట్. బట్ ఏంటంటే వీ నీడ్ టు సీ మోర్ రైస్. సో ప్రాబబ్లీ దిస్ వీకెండ్ విల్ సీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఈ 3 days ఐ థింక్ వీఆర్ హోపింగ్ ఇట్ విల్ డూ మచ్ బెటర్. ఆల్ ది బెస్ట్. వెంకటేష్ గారు, సార్ రోహిత్ గారు అన్నట్టు ఈ పాయింట్ని డీల్ చేయడం కొంచెం టఫ్ జాబ్ అండి, బట్ బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో సత్య కామెడీని కొంతవరకే వాడుకున్నారు కొంతమంది దర్శకులు కూడా. ఫస్ట్ హాఫ్ వరకు లేదంటే అంటే త్రూ అవుట్ వాడుకోలేదు తనని. ఈ సినిమా వరకు మీరు త్రూ అవుట్ వాడుకున్నారు, హిలేరియస్గా నవ్వించారు ఆ క్యారెక్టర్తో. సో ఏంటి ముందు నుంచి స్క్రిప్టింగ్లో ఆ క్యారెక్టర్ అంతా ఉందా లేదంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు? కాదండి, మేకింగ్లో కానీ ఫస్ట్ నుంచి అంతే క్యారెక్టర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు సత్యాన్ అంటే చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నేను స్క్రిప్ట్లో 2 పేర్లు రాస్తాడు. సత్య అంటే నాది, అంటే నేను హీరోని కాబట్టి నా దగ్గర ట్రావెల్ అవుతుందని నా పేరు రాసేవాడు. ఇంకో పేరు సత్య. ఇప్పుడు అడిషనల్గా యాడ్ అయిన పేరు వాస్కి. సో సత్య గారి ఫస్ట్ నుంచి ఉందండి. యాక్చువల్లీ ఆయన స్క్రిప్ట్ చెప్పి వెంకీ అన్నప్పుడు బెంగ వచ్చింది నాకు. ఇంకా బాబు ఏం చేయబోతే ఎలా అని ఆయన దగ్గరికి వెళ్ళి బెంగ పెట్టుకుంటే, అంటే కొంచెం ఆ ఫేస్ ఉంటుంది కదండి, చిన్న పప్పీ ఫేస్లు పెట్టుకుంటే చేస్తారు కాబట్టి అలాంటి ఫేస్ పెట్టి ఏదో లాగేసాను ఆయన లోపలికి. సో నవ్ ఐ థింక్ ఈజ్ వెరీ హ్యాపీ. సత్య అని కూడా చాలా హ్యాపీ అని అనుకుంటున్నా. సో ఫస్ట్ నుంచి ఉందండి త్రూ అవుట్. అంటే నాకు ఇష్టం అండి, ఇష్టపడి రాసుకున్నాను అంతే సత్యాన్ని కోసం. అండ్ నవ్ ఐఎమ్ హ్యాపీ అది పే ఆఫ్ అవుతున్నందుకు. సత్యాన్ని నమ్ముడండి, ఇంకా నమ్ముడు. మీరైనా చెప్పండి, మీరు అందరైనా అన్న మీరు మీదే బాగుంది అంటున్నారంటే ఏం చేస్తాం ఇంకే మనం అంటాడు. సో ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఈ డిడ్ అ గ్రేట్ జాబ్. నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. వెంకీ గారు, మ్యామ్. హాయ్ అండి. సో సినిమా చూశాను, నేను చూసిన తర్వాత యాక్చువల్లీ రివ్యూస్ కూడా తీసుకున్నాను. మీరు చేసిన స్టోరీ కానీ మీరు చేసిన కృషి కానీ ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అన్నది ఒక ఆవిడ రివ్యూ నాకు చెప్పారనమాట. ఏంటంటే ఆవిడ చాలా ఏజ్డ్, అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకుంటారా లేదా అని నాకు ఒక డౌట్ ఉండే అనమాట. ఆవిడని అడగంగానే చాలా బాగా నచ్చిందమ్మా, నాకు చాలా బాగా నచ్చింది, అలా భలే ఆలోచించారు అసలు డైరెక్టరు. ఈ సినిమా అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, మేము చూడొచ్చు, పేరెంట్స్ మేము తెలుసుకోవచ్చు, అండ్ యంగ్ వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి కరెక్ట్గా ఇలాంటి స్టోరీ సూట్ అవుద్ది అన్నప్పుడే ఓకే వెంకటేష్ గారు మార్కులు వేసుకున్నారనమాట అని చెప్పి నాకైతే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంత ఈ థిన్ లైన్ ఏదైతే ఉందో అందరూ చెప్తూనే ఉన్నారు కదండి, కాస్త అటు ఇటు అవుతుందేమో అని చెప్పి చాలాసార్లు చూసినంతసేపు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుద్దని మేము చాలాసార్లు అనుకున్నాం. వాట్ ఈస్ యువర్ పర్సనల్ నోట్, అంటే కరెక్షన్స్ ఎన్నిసార్లు చేశారు ఈ లైనప్లో? యాక్చువల్లీ అంటే ఒక్కటి మాత్రం ఫస్ట్ నేను ఒక్కరినే నమ్మానండి ఈ లైన్ని. మా ఫ్రెండ్స్ కూడా ఒక ఇద్దరు ఉన్నారు, సాయి కినో అని, వాళ్ళిద్దరు నమ్మారు. సో బేసిక్గా నేను చాలా కాన్ఫిడెంట్ అండి ఈ లైన్ మీద. రోహిత్ గారి లాగే చాలామంది కంగారు పడ్డారు, బాబోయ్ ఏంటిది. కొంతమంది అయితే చాలా చాలా దారుణంగా ఆలోచించారు. బట్ థ్యాంక్స్ అండి, అంటే ఆవిడ రివ్యూ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ రివ్యూ. యాక్చువల్లీ అందరూ చూసిన వాళ్ళు అందరూ కూడా దే కాలింగ్ మీ అండ్ సేయింగ్కి చాలా మంచి ఫ్యామిలీ సినిమా తీసావు అంటున్నారు. నాకు ఫ్యామిలీ సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటికైనా కలిసి ఉందానో అలాంటి సినిమా తీయాలనేది నా కోరిక. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ పుల్డ్ అవుట్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇన్ మై ఫస్ట్ డే. చాలా చాలా హ్యాపీ. ఏం లేదండి, ఏం టెన్షన్ పడలేదు. అంటే ఏమన్నా తప్పు చేస్తే గైడ్ చేసే వాళ్ళు మన వెనకాల ఉన్నప్పుడు మనం ధైర్యంగా వెళ్ళిపోవచ్చండి. ఐ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీమ్. మా సంతోష్ అన్న కానీ రోహిత్ గారు కానీ ఆల్ యాక్చువల్లీ షూట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా చిన్న తప్పు చేయబోతున్నానని డౌట్ వచ్చినా వచ్చేవాళ్ళు వీళ్ళందరూ అని. సో అలాంటి టీం ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించక్కర్లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. రోహిత్ సో యా హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్. so much. సో ఎవరితో వర్క్ చేయడం చాలా హార్డ్ అనిపించింది, విత్ శ్రీదేవి గారు ఆర్ విత్ రోహిత్ గారు? Who do you think was the hardest to work with? I was the official. I mean, honestly, both of them are so kind and so calm on set.
it wasn't really difficult to work with any of them, but I would say the most of the scenes I had with Sir. So first day was very hard, and like the first day we were shooting, what we extended till our shift till 1-2 hours, and I was like, my god, what am I supposed to do? And when I went back to my van, I started crying. So I feel like first week was really hard, and after that I think so it was all good. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. రోహిత్ గారు సార్, అంటే ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ పట్టుకున్నారు సార్. అంటే జనరల్గా మనకి రైటింగ్లో ఏదైతే మీరు ట్రైలర్లో ఎస్టాబ్లిష్ చేశారో ఆ 5 క్వాలిటీస్, ఆ 5 క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడతానే ఉన్నాయి కథ మీద. ఇది ఎలాగో డైల్యూట్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ ఆ క్వాలిటీస్ దగ్గర ఒక ట్విస్ట్ చేశారు చూడండి, మైండ్ బ్లోయింగ్. అక్కడి నుంచి కథ మాకు చాలా సుపీరియర్గా అనిపించింది. సో ఆ క్యారెక్టరైజేషన్కి అంత ట్రూత్ఫుల్గా ఉంటాం, మాకు ఆ క్వాలిటీస్కి మించిన కాన్ఫ్లిక్ట్స్ పడుతున్నాయి కదా, ఇది ఎలాగో పక్కదారి పట్టిద్దేమో అనుకున్నాం, కానీ అక్కడి నుంచి మళ్ళీ కొత్త కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశారు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ అనిపించింది అండి మాకు సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఇలాంటివి గమనించినందుకు ఇంకా థ్యాంక్స్. వీ వాంటెడ్, ఏదైతే కథలో మీరు క్యారెక్టర్స్ తీసుకోవచ్చు, ఏది తీసుకున్నా ప్రతిదానికి ఒక రౌండ్ ఆఫ్ ఉంటుందండి. ఆఖరికి ఆ 5 క్వాలిటీస్ అనేది అంత ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం కూడా అదే. బేసిక్గా ఏంటి అంటే, నేను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఏంటి అంటే ఇవాళ ఉన్నట్టు మనం ఇంకో సంవత్సరం తర్వాత ఆ క్వాలిటీస్ ఉండవు మనలో. సో మారుతూనే ఉంటాం, వీ ఎవాల్వ్ యాజ్ అ పర్సన్. సో బేసిక్గా ఏంటి అంటే చాలామంది ఆ లిమిటేషన్స్ ఉంటాయి, అప్పుడున్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అనేది. సో అండర్లైన్ కరెంట్గా చాలా ఎమోషన్స్ ఉన్నాయండి, బట్ దాన్ని గుర్తించారు, దానికి ఫస్ట్ టైం చాలా లేదండి. అంటే మాకు కథ చాలా కొత్తగా అనిపించడానికి ఆ పాయింట్ మాకు చాలా సర్ప్రైజ్ చేసింది ఎమోషనల్గా సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ ఆ క్రెడిట్ వెంకీకే ఇవ్వాలండి. సో ద వే అంటే సిద్ధార్థ మీద కోపం వచ్చింది, ఏంటి రైడ్ ఇంత మొండిగా మూర్ఖంగా ఉన్నాడు అనే, అంటే ఆ ఫీల్ మాకు కలిగింది. సో ఆ క్వాలిటీ మీరు సస్టైన్ చేయటం వల్ల. సో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎప్పుడు వస్తుంటారు, టైం ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో కూడా చాలా స్మూత్గా ఎంటర్ అయ్యారు. ఎందుకంటే ఈ 2 లవ్ స్టోరీస్లో మీరు ఎక్కడా హార్డ్గా కనిపించలేదు, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. థ్యాంక్ యూ అండి. వెంకీ గారు సరే, అంటే మాకు బొమ్మరీలు చూస్తున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది, వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే జనీలే వచ్చి అసలు వీడు నాకు వద్దని వెళ్ళిపోయింది. అంత హై మీ రైటింగ్లో దొరికింది సినిమాలో. భయం వేస్తుంది సార్ అలా చెప్పండి. లేదు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లాంగ్వేజ్ గో అంటే రైటింగ్ ఓరియంటేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ ఎబిలిటీస్ మీద నిలబడతాయి, అంటే అపార్ట్ ఫ్రమ్ ప్లాట్ ఆర్టిస్టుల కంటే రైటింగ్ ఎబిలిటీస్ ఫ్రంట్ పార్ట్కి వచ్చి వస్తాయి. సో మీకు అది క్వాలిటీ అనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ గారు సార్, ప్రీ క్లైమాక్స్ అనిపించింది, అంటే రొటీన్ ఎండింగ్ ఇచ్చేస్తున్నారేమో అనిపించింది. తర్వాత వాళ్ళు ఒక షాకర్ ఇచ్చారు. నాకు భయం వేసింది మీరు ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే. అయితే క్లైమాక్స్ ఫస్ట్ అనుకున్నది ఇదేనా, ఏమైనా వేరే వర్షన్స్ ఉన్నాయా? లేదు సార్, ఇదే సార్, ఫస్ట్ నుంచి ఇదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సునైనా గారు అడుగుతాను నేను. క్వశ్చన్ అడిగేదాకా ఆగండి, కొంచెం ఫ్రస్ట్రేషన్ అవ్వకండి. లేదు, మామూలుగా నన్ను ఏం అడగాలనుకుంటున్నాను. లేదు, యాక్చువల్గా ఫ్రస్ట్రేషన్ సిరీస్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో సపోర్ట్ చేస్తూ కూడా ఎంటర్టైన్ చేశారు. సో యాక్చువల్లీ క్యారెక్టరైజేషన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు విచ్ ఈస్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి ఈ స్టోరీ లైన్ని? చెప్పండి, మీరు నిజం చెప్పబోతే నేను చెప్తాను. మ్యామ్, ఫ్రస్ట్రేషన్ ముందు ఈటీవీ సీరియల్స్ అన్నిట్లో కుండలు గిజ్లీని పెట్టుకొని ఏడ్చాను నేను, అవే వచ్చేవి. ఆ తర్వాత ఆ డివైన్ ఇమేజ్, ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఫస్ట్ రీజన్ మేజర్గా అయితే రోహిత్ గారే, బికాజ్ యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఆయన సినిమాలన్నీ ఇష్టం, కలిసి కూర్చొని చూస్తాం మేము మా ఇంట్లో. నెక్స్ట్ మేజర్ రీజన్ వెంకీ గారు చెప్తారు. ఇవన్నీ చాలా పాలిష్డ్గా చెప్పారు, అదేం కాదు. ఫస్ట్ ఫోన్ చేసి, మేడం ఇలా మీరు క్యారెక్టర్ ఫ్లోలో చెప్తూ ఇలా డైలాగ్స్ చెప్తూ ఇలా అన్నయ్య అని వర్డ్ వాడా. అన్నయ్య ఏంటంటే అంతే కదండి, మన హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య అని పిలుస్తా, నేను అన్నయ్య అని పిలుస్తానా అన్నారు. మీరే అన్నయ్య అని పిలుస్తారు రోహిత్ గారిని, నేను చేసేస్తున్నానండి ఈ సినిమా అన్నారు. అదేంటి మేడం అన్న అంటే, ఇప్పటివరకు నన్ను అందరూ అక్క అని పిలవడం తప్ప నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదండి. సో డెఫినెట్గా చేస్తాను. ఫస్ట్ రీజన్ అదే మేడం. సెట్లో కూడా అందరు అక్క 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 అటు ఒక వారం తర్వాత నాకు చిరాకు వచ్చింది, రే నాకు పేరు ఉంది పిలవండి పేరు పెట్టి, అది దట్స్ మెయిన్ రీజన్. సూపర్ అండి, సూపర్.
ఇంత టైమింగ్ ఉందని అనుకోలేదండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ఇంత మంచి బ్యూటిఫుల్ స్మైల్స్ మధ్యలో సక్సెస్ సెలబ్రేషన్స్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి కెన్ వీ హ్యావ్ ద కేక్ ఆన్ స్టేజ్ ప్లీజ్? మా టీం ఎంత మంచి వాళ్ళో చెప్తానండి. బేసిక్గా నాకు చాక్లెట్ ఇష్టం లేదని వెనిలా కేక్ తీసుకొచ్చారు ఈరోజు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందుకే మీకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ 5 క్వాలిటీస్లో పెట్టుకున్నారని అర్థమైంది మాకు. చాక్లెట్లకు ఇంప్రెస్ అవ్వకూడదండి. రండి అందరూ ప్లీజ్. సో సెలబ్రేటింగ్ ద స్మైల్స్ ఆఫ్ సుందరకాండ ఇన్ థియేటర్స్. అందరూ థరోగా ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇవాల్టి మన థ్యాంక్ యూ మీట్లో ఎస్ సునైనా గారు అందరూ జాయిన్ అవ్వండి ప్లీజ్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సుందరకాండ. ఇక్కడ సుందరకాండ టీం నుంచి ఇంకెవరైనా ఉంటే కూడా యూ కెన్ హ్యాపీలీ జాయిన్ ద స్టేజ్. ఏడీస్ కానీ సందీప్ గారు ఒక్క ఛాన్స్ ప్లీజ్. నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజు స్టేజ్ ఎక్కిస్తుంటే క్యూబ్కి వెళ్ళి ప్రీమియర్స్ పడేలా చేసింది మా ఆవిడే అండి. థ్యాంక్ యూ రాఘవ, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కిస్తాను స్టేజ్, ఇంక నాకు రిగ్రెట్స్ లేవు అన్న. అందరూ వచ్చేచ్చు, యాక్చువల్లీ మీరు కూడా మా టీమే. ఎవరైనా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ వండర్ఫుల్ ప్రెస్ మీట్. సో ఇంకా సినిమా చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి బోలెడని నవ్వులు తో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్ ఫర్ ఆల్ దట్ పాజిటివ్ టాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సుందరకాండ. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.